నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సత్యశివ సుందర స్వరూపుడైన పరమాత్మకు ఎన్నో రూపాలు, మరెన్నో నామధేయాలు ఉన్నాయి. ప్రతి రూపానికి ప్రత్యేకత, ప్రతి అవతారానికి విశిష్టత ఉంటాయి. ఆ సంవిధానంలోనిదే సత్యనారాయణ స్వామి స్వరూపం. హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకుడైన శివ సహిత అనంత లక్ష్మీ సత్యదేవి సమేతుడై వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నవర క్షేత్రాన వెలసి ఉన్నాడు. వ్రతధిష్టాన దైవమైన సత్యనారాయణ స్వామి తెలుగువారి ఇలవేల్పు, ఇంటింటి దైవం. ఏ శుభకార్యమైనా ప్రతి ఇంట తొలి పూజలు చేసేది సత్యదేవునికే. అలాంటి సత్యనారాయణ స్వామికి ఎంతో అరుదుగా ప్రత్యేక ఆలయాలుంటాయి. ఆ పరంపరలోనిదే తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో నెలకొన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయం. ఈ ఆలయ విశేషాలని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సత్యనారాయణ స్వామి వ్రతధిష్టాన దైవతం. తెలుగువారి ఆరాధ్య దైవం సత్యదేవుడు. సత్యదేవుని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. స్కంద పురాణం రేవఖండంలో సత్యనారాయణ స్వామి లీలా వైభవం, అవతార విశిష్టత, వ్రత ఆచరణ విధానం, ఫలశ్రుతి వంటి విశేషాలున్నాయి. అలాంటి సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని 66 సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో గోద మల్లయ్య అనే భక్తుడు ఆలయాన్ని నిర్మింపజేశారు. తెలంగాణలో అరుదైన సత్యదేవుని సన్నిధిగా ఈ ఆలయం వెలసిల్లుతుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మన తెలుగువారికి శుభకార్యాలలో సత్యనారాయణ స్వామి వ్రతాచరణ కల్పవృక్షం వంటిది. సకల ఈప్సితార్థాల్ని నెరవేరుస్తుంది. భక్తుల్ని ముక్తి మార్గం వైపు ఈ వ్రతం నడిపిస్తుంది. అలాంటి వ్రతాధీన దైవం నెలకొన్న సత్యనారాయణ స్వామి సన్నిధి కొత్తపల్లి గ్రామంలో ఉంది. విలక్షణమైన ఆలయ గోపురాలు, ప్రాకారాలు, శిల్పాకృతులతో ఈ ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రాంగణంలోకి అడుగిడగానే ప్రత్యేకతను, విలక్షణతను సంతరించుకున్న ఆలయ లోగిలి చేరుకున్నామనే భావన భక్తుల్ని పరవశుల్ని చేస్తుంది. భజరే భజరే భగవాన్, శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్. నమో నమో శ్రీనారాయణాయ, ఓం నమః శివాయ. ఇన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా, జగమంతా నీ మాయా. భగవాన్ 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 హే భగవాన్, భజరే భజరే భగవాన్. సంప్రదాయ ఆలయ వాస్తు నిర్మాణ శైలికి భిన్నంగా వైచిత్రి, విభిన్నతతో కూడిన గోపుర ప్రాకారాదులు ఇక్కడ గోచరమవుతాయి. సూర్యమంటపంపై సప్తాశ్వరథంపై విహరిస్తోన్న సూర్య భగవానుని విగ్రహం సజీవ కళతో అలరారుతుంది. ఆలయ గోపురంపై సహస్ర తేజుడైన నటరాజస్వామి, జగన్మాత విగ్రహాకృతులు ముచ్చట కొలుపుతాయి. ఆలయ ప్రాంగణంలో గోపురంపై పాల కడలిలో శేషతల్పంపై లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు వర్ణరంజిత శిల్పకళా సమాహారం నేత్రపర్వంగా ఆకర్షిస్తుంది. క్షీరసాగర శయనుడైన శ్రీహరిని తుంబుర, నారదులు భక్తిపూర్వకంగా సేవించే శిల్పాలు మనోహరం. మరోవైపున రుక్మిణీ సమేత శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహాకృతులు నెలకొని ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగిడగానే భక్తులు అనిర్వచనీయ ఆధ్యాత్మికత భావ పరంపరకు లోనవుతారు. 66 సంవత్సరాల క్రితం సాకారమైన ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఆకలి అన్నది లేకుంటే ఆశలు పుట్టే తావేది, చీకటి అన్నది రాకుంటే వెలుగుకు విలువే ఉంటుందా? వేదనలైనా నీ వరమే, వేడుకలన్నీ నీ వలనే, అదే అద్వైతం, అదే ఆనందం, అదే నిత్యానందం, ఆనందమే నీ రూపం. వ్రతానాం సత్యదేవ వ్రతం ఉత్తమం. సకల వ్రతాలలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమే సర్వశ్రేష్టమని చెబుతారు. ఏ ఇంట శుభకార్యం జరిగినా ఆ ఇంట సత్యదేవ ఆరాధన జరగనిదే ఆ శుభ కార్యక్రమానికి పరిపూర్ణత సిద్ధించదు. తెలుగువారి ఇష్టదైవం, ప్రియదైవం సత్యనారాయణుడే. అలాంటి సత్యనారాయణ స్వామి కొత్తపల్లి గ్రామంలో భక్తుల కొంగు బంగారమై కోరిన వరాలని అందించే కొందంట దేవునిగా వర్ధిల్లుతున్నాడు. అదుగో నిజ దైవం, అదుగదుగో సత్య రూపం, దివిని వదలి భువికే తెంచిన పావన ఘన నిర్గుణ రూపం, హరిహర బ్రహ్మలు ఒకటై వచ్చిన అగణిత గుణ నిర్మల తేజం, అదిగో విశ్వరూపం, అదుగదుగో సత్స్వరూపం. గర్భాలయంలో శ్రీ రమాదేవితో పరివేష్టితుడైన సత్యనారాయణ స్వామి స్థానకమూర్తిగా భాసిల్లుతున్నాడు. సాక్షాత్తు విష్ణుమూర్తికి ఉండే దివ్యాలంకారాలు, లాంఛనాలు సత్యదేవునికి కూడా ప్రకటితమవుతాయి. నిష్కల్మష భక్తి, నిర్మల హృదయం, తన పట్ల నిరుపమాన భక్తి తత్పరత ఉన్నవారిని సదా ఈ స్వామి అనుగ్రహిస్తానని తన లీలా సంవిధానం ద్వారా చాటి చెప్పారు. నాడు గజేంద్రుడార్తి శరణాగతిన్ కోరా, కృపామతిన్ సతిన్ గూడక, శంఖ చక్రముల గోరక, నాడట చేరితంట, ఈనాడిటు వచ్చితే దయన్నంగన వేగమే, శంఖ చక్రముల్ తోడుగా హస్తవ్యస్తముగదోపా, సుధామతి జానకీపతి. సత్యదేవుని లీలామానుష దివ్యతత్వం, మహిమా వైభవాలను సత్యదేవ వ్రతకథలు సమగ్రంగా ఆవిష్కరిస్తాయి. స్వామి గర్భాలయంలో సర్వాలంకారయుక్తంగా భక్తుల పాలిట ఆర్తత్రాణ పరాయణునిగా దర్శనమిస్తాడు. స్వామి చెంతని శ్రీ అనంతలక్ష్మి సత్యదేవి వాణీ రమాంబ స్వరూపునిగా గోచరమవుతుంది. ఈ సత్యవతీదేవినే రమాదేవిగా భక్తులు పూజించుకుంటారు. लक्ष्मीं जगन्मातरं भावये, आदिलक्ष्मीं जगन्मातरं भावये, आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदादिलक्ष्मीं जगन्मातरं भावये. లక్ష్మీ సమేత జగతాం సుఖదానశీల పద్మాయతేక్షణ మనోహర దివ్యమూర్తి లోకేశ్వర శృతజన ప్రియ సత్యదేవ శ్రీరత్న పర్వత నికేతన సుప్రభాతం అంటూ భక్తులు సత్యదేవుణ్ణి ఆశ్రయిస్తారు. ఓం నమో 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 సత్యనారాయణ, పాహి పాహి దేవా పరమాత్మ పరంధామ, పాహి పాహి దేవా పరమాత్మ పరంధామ, శరణం 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 నీ నామ స్మరణం. శ్రీ
రత్నపర్వతాధీశ లోకేశ్వర భక్తజన ప్రియ సత్యదేవ మనోహర స్వరూప లక్ష్మీ సమేతుడవై సమస్త లోకాలను సంరక్షిస్తున్న దీనజన బాంధవ సత్యనారాయణ స్వామి నీకు శతకోటి వందనాలు అంటూ భక్తులు స్వామివారిని అమ్మవారిని గర్భాలయంలో దర్శించుకొని పులకాంకిత మనస్కులవుతారు. సకల మనోభీష్టాలని నెరవేర్చే సత్యనారాయణ స్వామి భువిపై ఆవిర్భవించిన దైవం ఎంతో ఆసక్తిదాయకం. విష్ణుమూర్తి శ్రీ సత్యదేవునిగా అవతరించి రత్నాచలంపై కొలువుదీరి భక్తులని అనుగ్రహిస్తున్నాడు. అన్నవరంలో వెలసిన దైవం ఇంటింటి దైవంగా ఆవిష్కారమయ్యాడు. ఆ దైవమే కొత్తపల్లి సత్యదేవునిగా వర్ధిల్లుతున్నాడు. నోము చేసుకుందాము నోమన్నలారు నోము చేసుకుందాము నోమన్నలారు. కొత్తగా ఏ పని మొదలిడిన ఏ కొత్త బంధములు ముడిపడినా తప్పక నిన్ను పిలిచెదమయ్య నీకు చెప్పక ఏది చెయ్యమయ్య మా వీర వెంకట సత్యనారాయణ. పూర్వం ఓ బ్రాహ్మణుడు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపమాచరించసాగాడు. ఓ మహర్షి ఆ బ్రాహ్మణుని చెంతకు వచ్చి పిలిచాడు. కఠోర తపస్సులో ఉన్న ఆ విప్రుడు ఆ మునిని గుర్తించలేదు. దానితో ఆ ముని ఆగ్రహించి నువ్వు కొండ రూపాన్ని ధరింతువుగాక అని బ్రాహ్మణుణ్ణి శపించాడు. అలా శాపగ్రస్తుడైన విప్రుడు అన్నవర సమీపాన పంపానదీ తీరాన రత్నాచల రూపాన్ని ధరించాడు. జిష్ణవే శ్రీ మహావిష్ణవే వేద వేదాంత సంచారో జిష్ణవే ఉష్ణవే గేష్ణవే పుణ్యవర్ధిష్ణవే శ్రీమతే సత్యదేవాయతే మంగళం. మంగళం వీరపూర్ణాయతే మంగళం. మంగళం వెంకటాఖ్యావతే మంగళం. మంగళం సత్యదేవాయతే మంగళం. రత్నశైలస్థితాయస్తు తే మంగళం. రత్నశైలస్థితాయస్తు తే మంగళం. కాలగమనంలో ఆ శాపం బ్రాహ్మణునికి వరమయ్యింది. నారదుడు భూలోక సంచార సమయంలో రత్నాచలాన్ని సందర్శించాడు. రత్నాద్రిపై నారదుడు సేద తీరాడు. రత్నాచలం వల్ల నారద మునీంద్రుడు ఎంతో మానసిక ప్రశాంతతను పొందాడు. నారదుడు సంతోషంగా రత్నాచలునికి వరమిచ్చాడంటారు. మాయా మర్మం తెలియదయ ఏ అన్యం పుణ్యం ఎరుగమయ్యా. చెట్టు పుట్టలతో పుట్టువులం దయతో మము పాలించవయ్యా. ఉన్నంతలో గనము గాని నీ వ్రతము చేసినామయ్యా. ఎక్కడైనా ఏ లోపమున్న పట్టింపులొద్దులేవయ్యా. నీతోనే కొలువై ఉన్నారు ముక్కోటి దేవతలంతా. ఓ గిరిరాజా, శ్రీమన్నారాయణమూర్తి త్రిపాద్విభూతి మహానారాయణ యంత్రాలంకారుడై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా ఈ రత్నాచలంపై అధిరోహిస్తాడు, భక్తుల్ని రక్షిస్తాడు అని వరమిచ్చాడు. నారద మునీంద్రుని వరప్రసాదం వల్ల రత్నగిరిపై సత్యదేవుడు ఆవిర్భవించి లోకాలను రక్షిస్తున్నాడు. అన్నవర క్షేత్రంలో వెలసిన సత్యదేవుని దివ్య ప్రభలు నలుదిశలా ప్రసరించాయి. ఆ పరంపరలోనే 1950 సంవత్సరంలో కొత్తపల్లి గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. కొత్తపల్లి గ్రామంలో శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి.
ఆలయ ప్రాంగణంలో వివిధ దిక్కులలో ప్రత్యేక ఉపాలయాలలో ఉన్న ఈ మూర్తులు ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని మరింతగా ఇనుమడింపచేస్తున్నాయి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత సంవిధానంలో అష్టదిక్పాలకుల ఆరాధన ముఖ్య విధి. సత్యదేవుని సన్నిధిలో వివిధ దిక్కులలో ఉన్న దేవతామూర్తుల్ని దర్శించుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను అందుకోవచ్చు. ఈ ఆలయంలో ఆగ్నేయ దిశలో శ్రీ మహాగణపతి సన్నిధి ఉంటుంది. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణపతిని దర్శించుకుని సకల విఘ్నాలను నివారించమని స్వామికి విన్నవించుకుంటారు భక్తులు. వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ మందిర సమీపంలోనే సుబ్రహ్మణ్య స్వామి మందిరం కూడా ఉంటుంది. రుణబాధల నివారణకు, ఆర్థిక సమస్యల నివారణకు, దీర్ఘ అనారోగ్య సమస్యల పరిష్కారానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తరుణోపాయం. భక్తులు స్వామిని దర్శించుకుని పూజాధికాలు నిర్వహిస్తారు. ప్రధాన ఆలయానికి నైరుతి దిశలో గాయత్రీమాత మందిరం ఉంటుంది. సకల విద్యా స్వరూపురాలైన వేదమాత గాయత్రీదేవి దర్శనం వల్ల జ్ఞానవృద్ధి ఏర్పడుతుంది. ఈ మందిరం సమీపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి మందిరాన్ని భక్తులు దర్శించుకుంటారు. ప్రధాన ఆలయానికి వాయవ్య భాగంలో భైరవీమాత, పార్వతీదేవి మందిరాలు ఉంటాయి. సర్వకార్యసిద్ధికి, సకలైశ్వర్య సౌభాగ్య ప్రాప్తికి ఈ ఇరువురు మాతల దర్శనం ఉపయుక్తమవుతుంది. ప్రధాన ఆలయానికి ఈశాన్య భాగంలో మార్కండేయేశ్వర స్వామి, భక్త మార్కండేయుని సన్నిధులు ఉంటాయి. ఐశ్వర్యం, జ్ఞానం, ఆయుష్ వంటి అభీష్టాలను మార్కండేయేశ్వర స్వామి అనుగ్రహిస్తాడు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఏ క్షేత్రానికి ఆంజనేయుడు క్షేత్రపాలకుడిగా ఉంటాడో ఆ క్షేత్రాన్ని సిద్ధి క్షేత్రంగా, కార్యజయప్రద క్షేత్రంగా వ్యవహరిస్తారు. కొత్తపల్లి శ్రీ సత్యనారాయణ స్వామి వారి క్షేత్రం ఈ కోవలోకే వస్తుంది. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తాడు. ప్రతి మంగళవారం, శనివారం క్షేత్రపాలక ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహిస్తారు. సుగ్రీవమిత్ర హనుమంత, సురగణ పూజిత హనుమంత, సద్బ్రహ్మచారివి హనుమంత, సూర్యమిత్రుడవు హనుమంత, సంకటహరణ హనుమంత, సింధూర శోభిత హనుమంత, చిందు వెయ్యర హనుమంత, చిత్రమయాని శుభచరిత. జయము జయము శ్రీ హనుమంత, జ్ఞాన ప్రదాత హనుమంత. ఈ క్షేత్రం భక్తులతో నిరంతరం కళకళలాడుతుంటుంది. ప్రతి నెలా శుద్ధ ఏకాదశి నాడు, పౌర్ణమి తిథి నాడు ఈ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కొనసాగుతుంటాయి. అలాగే ప్రతి నెలా శుద్ధ ఏకాదశి నాడు సుదర్శన నరసింహ యాగాన్ని నిర్వహిస్తారు. సకలాభీష్టాలు నెరవేరడానికి, గ్రహశాంతి ఏర్పడడానికి, కార్యాలలో విఘ్నాన్ని నివారించుకోవడానికి సుదర్శన నారసింహయాగం ఎంతగానో ఉపకరిస్తుంది. భక్తులు తమ తమ మనోవాంఛితాల్ని నెరవేర్చుకోవడానికి ఈ ఆలయానికి తరచూ వస్తుంటారు. నోచిన వారికి నోముల పంట, కొలిచిన వారికి కనుల పంట కొత్తపల్లి సత్యనారాయణ స్వామి. బ్రహ్మ విష్ణు రుద్రుల ఏకీకృత స్వరూపంగా సత్యం, శివం, సుందరం అనే భావన పరంపరకు ప్రతిఫలంగా సత్యదేవుని భావిస్తారు. త్రిమూర్తుల సమ్మిళిత శక్తి సత్యదేవునిలో నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి సత్యనారాయణ స్వామి దివ్య శుభాశిస్సులు సర్వతా మనందరిపై వెళ్లి విరియాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్య
పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.